बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद अस्सलामु अलैकुम వరహ్మతుల్లాహి వబరకాతుహు తల్లిదండ్రుల హక్కు. ఈరోజు నేటి అంశం తల్లిదండ్రుల హక్కు ఏ విధంగా మనం దుర్వినియోగం చేస్తున్నాము, తల్లిదండ్రులకు మనం ఏ విధంగా వారొక హక్కును మనం నెరవేరుస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనందరం కూడా తల్లిదండ్రులు అంటే ఏదో స్వల్పంగా ఏదో వాళ్ళు మన లైఫ్లో ఉన్న ఒక మామూలు కామన్ పర్సన్ అన్న టైప్లో చాలామంది లెక్కేస్తున్నారు. కొంతమందికి తల్లిదండ్రులు అంటే గౌరవమే లేకుండా పోతుంది. కొంతమంది తల్లిదండ్రులు అంటే శత్రువుల్లో భావించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇస్లాం అన్ని విషయాలకి మార్గదర్శనం చూపించేది మరి తల్లిదండ్రుల విషయంలో, వారొక హక్కుల విషయంలో ఏ విధమైన విషయాలను తెలియజేసింది అనే విషయాన్ని ఇప్పుడు మనము ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, దైవప్రవక్త, నాపై ఎవరికి ఎక్కువ హక్కు ఉంది అని ప్రశ్నించడం జరిగింది. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ, నీ తల్లికి అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి మళ్ళీ అడగడం జరిగింది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే సమాధానాన్ని ఇవ్వడం జరిగింది, అంటే నీ తల్లికి అని. ఆ సహాబీ మళ్ళీ అడిగారు, ప్రవక్త వారు మళ్ళీ సమాధానం ఇచ్చారు, నీ తల్లికి అని. ఆ తర్వాత మళ్ళీ అది సహాబీ అదే ప్రశ్న అడిగాడు. అడిగిన తర్వాత నీ తండ్రికి అని చెప్పడం జరిగింది. అంటే తల్లిదండ్రుల హక్కు ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మొట్టమొదటగా మనము చూసింది, పెరిగింది, మనల్ని ప్రయోజకులు చేసింది వాళ్ళకే మనపైన ఎక్కువ హక్కు ఉంది. అటువంటి హక్కుదారులని ఈరోజు మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే మ్యారేజ్ కాకముందో, ఒక్కొక్క సిచ్యువేషన్ సంథింగ్ ఏదో ఒక సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వారికి అసలు ఎటువంటి వాల్యూ అనేది లేకుండా వారిని చాలా ఇబ్బంది పెడుతూ, వారిని అనేకమైన మాటలు అంటూ, వారిని ఒక్కొక్కసారి ఏదో రకంగా చూస్తూ ఇబ్బందులు పెడుతున్నాం. అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే. తల్లిదండ్రులు అంటే మన శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు అంటే మనల్ని కాపాడేవాళ్ళు, తల్లిదండ్రులు అంటే మనల్ని ప్రయోజకులు చేసేవారు. అటువంటి తల్లిదండ్రులను మనం అసలు నిలబడతలేదు. మొబైల్ ఫోన్ ఒకటి. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన కానించి, అరే నాన్న భోంచేది కానీ రా అని తల్లిదండ్రులు పిలుస్తుంటే ఆ మొబైల్ ఫోన్లో లీలమైపోయే పిల్లలు ఎంతోమంది తమ తల్లిదండ్రులకు విసుగ్గుంటూ సమాధానం ఇస్తున్నారు. మరి ఖురాన్ దీనికి ఎటువంటి సమాధానం చెప్తుందంటే, నీ తల్లిదండ్రులతో విసుక్కుంటూ కూడా మాట్లాడకు, అలాగే ఛీ అని కూడా అనొద్దు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. మరి మనం ఒక చిన్న లాభం కోసం, లేకపోతే చిన్న ఆనందం కోసం ఈ మొబైల్లో ఏదో వీడియో చూస్తున్నాం, లేదో గేమ్ ఆడుతున్నాం, ఇంకా ఏదైనా సంథింగ్ చేస్తున్నాం. మన తల్లిదండ్రులు మన శ్రేయోభిలాషులు, మనం తినాలి, లేకపోతే మనం ఏదైనా చదువుకోవాలి, మనం ఏదైనా నమాజ్ చదవాలి, లేకపోతే ఈ టైంలో ఇది చేయకూడదని చెప్పడం వల్ల మనకి లాభమే కానీ నష్టం లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించడం మానేసి తల్లిదండ్రులపై ఒక్కసారిగా విసుక్కుంటూ సమాధానం ఇవ్వడం, కోపగించుకోవడం, నానా రకాలుగా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన 3 వ్యక్తిలోక దువా స్వీకృతం అవుతుంది అని చెప్పడం జరిగింది. తిర్మిజీ, అబూ దావూద్లో వస్తుంది. ఈ హదీసు హసన్ కోకు చెందిన హదీస్ ఇది. అందులో చెప్పడం జరిగింది, 3 దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. మొదటి వ్యక్తి ఎవరైతే ఇబ్బందికి గురయ్యాడు, తనకి చేసే దువా ఖచ్చితంగా స్వీకృతం అవుతుంది. ఆ సమయంలో అతనికి ఎవరైతే సహాయం చేస్తారో వారిని అలా చల్లగా చూడు అని చెప్పడం వల్ల ఆ దువా స్వీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ఆ ప్రయాణంలో అతనిపైన ఏదైనా ఇబ్బంది అనేది ఏర్పడింది, తన మీద ఎవరో దర్జన అనేది చేశారు, ఆ సమయంలో అతనికి ఎవరైతే ఆదుకుంటారో, అతనికి సహాయపడతారో అటువంటి వ్యక్తి కోసం అతను దువా చేస్తాడు. ఇతన్ని హాయిగా చూడల్లా, ఇతన్ని ప్రశాంత జీవితాన్ని ప్రసాదించల్లా అని దువా చేస్తే అటువంటి దువా స్వీకృతం అవుతుంది. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం, తండ్రి తన పిల్లల కోసం చేసే దువా కూడా స్వీకృతం అవుతుంది. తమ పిల్లలు తమ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుని ఉంటే, యల్లా నా బిడ్డలు నాకు అన్ని విధాలుగానూ సక్రమంగా ఉన్నారు, వారు నాకు అన్ని విధాలుగానూ అన్నీ చూస్తున్నారు, ఇటువంటి సంతానానికి ప్రసాదించినందుకు అల్హమ్దులిల్లా. అలాగే వీరికి మంచిగా
మంచి జీవితాన్ని ప్రసాదించు అని చెప్పి దువా చేస్తారు. అటువంటి దువా స్వీకృతం అవుతుంది. అలాగే దానికి ఆపోజిట్లో వారు అంటే పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించకుండా వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ వారికి ఇబ్బంది కలిగించినప్పుడు ఈ పిల్లలు ఇలా ఉన్నారు, వీళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళు ఏదైనా శాపనార్థం పెట్టినా అది అల్లాహ్ తఆలా స్వీకరిస్తాడు. మన తల్లిదండ్రుల నోట ఎప్పుడూ కూడా మంచి మాటే మన దగ్గర ఉండి రావాలి. మనపైన ఎప్పుడు దీవెన అనేది రావాలి. అంతేగాని ఎప్పుడు శపించేలాగా, ఎప్పుడు తిట్టేలాగా, ఎప్పుడు అలా ఉండేలాగా ఉండకూడదు. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ఒక వ్యక్తి ఒక మసీద్కి ఇమాం, ఒక పెద్ద వ్యక్తి. ఆ వ్యక్తి స్వయంగా చెప్పిన విషయం ఇది. చిన్నతనంలో నేను ఆడుకుంటున్న సమయంలో నేను ఒక గోరింక పక్షిని తీసుకొని దాని కాలు ఇరిసేసాను. విరిచినప్పుడు వాళ్ళ తల్లి అక్కడే ఉంది. వచ్చి ఆమె ఒక చిన్న శాపం పెట్టింది. ఏమనంటే, నీ కాలును కూడా అల్లా ఈ విధంగా విరిచేయగాక అని చెప్పేసి అన్నదంట వాళ్ళమ్మ. ఆ తర్వాత ఆయన పెద్ద ప్రామాణికమైన ఇమాంగా మారారు. పేరు అనేది నేను చెప్పలేను. ప్రపంచంలోనే ఒక ప్రామాణికమైన ఒక ఇమాంగా ఉన్నారు. ఆయన కాలు మాత్రం వంకర అయిపోయి ఉంది. ఆయన చెప్తున్నారు, నేను ఆ రోజు నా తల్లి ఒక శాపానికి గురయ్యాను, అందువల్లే అల్లా నాకు ఈ విధంగా చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే మస్జిద్ హరంలో ఒక ఇమాంగా ఉన్న వ్యక్తి కూడా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళ తల్లిగారు వంట చేస్తున్నారు. వంట చేస్తున్నప్పుడు సడన్గా మట్టి తీసుకొని వెళ్ళి ఆ ఒక వంటకంలో వేసేయడం జరిగింది. వేసేసేటప్పటికి ఆ ఒక తల్లి శాపం అనేది వేరేలా పెట్టడం జరిగింది. నిన్ను మస్జిద్ హరంకి ఇమాం చేయగాక అల్లా అని చెప్పి ఆమె ఒక శాపం పెట్టింది. ఆ శాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు. ఇప్పుడు ఆయన మసీదులో ప్రజెంట్ మసీదులో ఇమాంగా ఉన్నారు అక్కడ. అది ఎలాంటి మసీదు? మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతుల మీదుగా కాబతుల్లా, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ కేంద్రంగా నిర్ణయించిన ఆ మసీదుకి ఆయన ఇమాంగా ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్. ఎంత పెద్ద అనుగ్రహం! తల్లిదండ్రులుగా దువా ఎప్పుడు మనకు ఉండాలంటే వారితో మనం మంచిగా నడుచుకోవాలి, మంచి విధంగా ఉండాలి, అన్నీ చేయాలి. అలాగే వారికి మనం ఎంత సేవ చేసినా కూడా తక్కువే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి, దైవప్రవక్త, నేను నా తల్లిని భుజాలపైన ఎత్తుకొని నేను హజ్ చేశాను, నా ఒక తల్లి రుణాన్ని నేను తీర్చుకున్నానా అన్నప్పుడు మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, నీ తల్లి నిన్ను కంటున్నప్పుడు పడే ఒక పురిటినప్పుడు ఒక్క నొప్పి యొక్క పరిహారం కూడా నువ్వు చేసుకోలేకపోయావు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. తల్లిదండ్రులు మనం ఎంత చూసినా తక్కువే అన్నది ఈ విషయం బట్టి అర్థమవుతుంది. వారికి సేవ చేయడం వల్ల మనకి ఏంటి లాభం? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనికి సమాధానం ఇచ్చారు, తల్లి పాదాల కిందే స్వర్గం ఉంది. తల్లికి మనం సేవ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి, దైవప్రవక్త, నేను యుద్ధంలో పాల్గొంటాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఇంకా బాలుడిగా ఉన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, నీ తల్లిదండ్రులు ఎవరైనా జీవించి ఉన్నారా అంటే పిన్ని ఉంది అని చెప్తాడు ఆ సహాబీ. అప్పుడు వారికి వెళ్ళి సేవ చేసుకో, నీకు దాని పుణ్యం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇలాంటి పుణ్యకార్యాలు అనేకమని ఉన్నాయి. మన తల్లిదండ్రులకు సేవ చేయడం, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం, వారితో గౌరవప్రదంగా ఉండడం, వారికి మంచి విషయాలు బోధించడం, వారిని వచ్చి వాళ్ళకి చేసుకోలేని పనులు మనం చేసి ఇవ్వడము, అలాగే ఇంకా అనేకమైన విషయాలను చేయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం అనేది లభిస్తుంది. వారిని నిర్లక్ష్యం చేస్తూ వారికి వచ్చి ఏదో ఒకటి మాట అనేస్తూ అలా చేయడం అనేది మనమే నష్టాన్ని చేకూర్చుకొని పాపంలో మనం కూరుకుపోతున్నాం. అందువల్ల ఇటువంటి కార్యాలన్నింటికి కూడా దూరంగా ఉండి ప్రేమపూర్వకంగా వారితో మనం నడుచుకోవాలి. ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా మన ఒక జీవితాన్ని మనం అమర్చుకోవాలి. మన తల్లిదండ్రుల్లో ఏదైనా ఒకవేళ లోపం ఉంటే వారిలో ఉన్నదాన్ని లోపాన్ని క్లియర్ చేసుకొని వారిని సరిచేసి వారిని సన్మార్గంలో నడిపించే విధంగా, వారు నమాజులు చదివేవారుగా, వారికి స్వచ్ఛమైన ఇస్లాం అంటే ఏంటో తెలిసే విధంగా మనం ప్రయత్నం చేసి వారిని మార్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు లాభం పొందేవారిగా మనం కూడా వారిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారు సరిగా ఉంటే మనము సరిగా లేకపోతే మనం మార్చుకొని మన తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి వారితో సక్రమంగా నడుచుకోవడానికి
మనం ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సక్రమంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.